హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంతోష్ నెమలకొండ. ఈరోజు నేను సూర్యాపేట జిల్లా కోదాడ దగ్గరలోని అనంతగిరి అయ్యప్ప స్వామి దేవాలయానికి వెళ్తున్నాను. ఇదే మనం చూస్తున్న కొండ, అక్కడే మధ్యలో అయ్యప్ప స్వామి వారి క్షేత్రం అయితే ఉంది. మనం కోదాడ నుంచి జస్ట్ 15 నిమిషాలలో ఈ అనంతగిరికి చేరుకోవచ్చు. ఇక్కడ కొండపైకి వెళ్లేందుకు మంచి రోడ్డు అయితే వేశారు, సిమెంట్ రోడ్డు. చాలా ఎత్తుగా ఉండటం వల్ల జాగ్రత్తగా వెళ్ళండి. ఫస్ట్ సెకండ్ గేర్లో మాత్రమే వెళ్ళాలి. బ్రేకులు మంచి కండిషన్లో ఉండేటట్టు చూసుకోండి. బైక్ అయినా, కార్ అయినా, వెహికల్ ఏదైనా సరే, లేకపోతే ప్రమాదాలు జరుగుతాయి. కొండపైకి వెళ్ళేటప్పుడు స్వామియే శరణమయ్యప్ప అనుకుంటూ వెళ్ళండి. ఆ అయ్యప్పే మనందరినీ క్షేమంగా తీసుకెళ్తారు ఆయన సన్నిధికి. మనం కొండపైకి వెళ్తున్నప్పుడు ఎదురుగా వచ్చే వాహనాలను చూడండి. మలుపులు ఉండటం వల్ల చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కొండపైకి కొంచెం దూరం వెళ్ళాక ఇక్కడ సాయిబాబా మందిరాన్ని నిర్మించారు. మేమైతే అక్కడ కాసేపు ఆగాము. ఇక్కడ బాబావారి గుడి అయితే చాలా అందంగా నిర్మించారు. ఇక్కడ కొద్ది దూరం వెళ్ళాక మనకి ఈ గుడి అయితే స్టార్టింగ్ ఎంట్రన్స్ పాయింట్లో ఉంటుంది. శ్రీ సాయినాథ మహారాజ్కి జై అని అయితే మొత్తం స్లోగన్స్ అయితే రాశారు. మనం అక్కడి నుంచి కొద్ది దూరం వెళ్ళాక అక్కడ నాగశేషు విగ్రహం అయితే ఉంది. నవగ్రహాలను చెట్టు కింద ప్రతిష్ఠించారు. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత కొద్ది దూరం వెళ్ళాక మనకి స్వామివారి దేవాలయంకి వెళ్ళే దారిలో మెట్లు అయితే తగులుతాయి. అక్కడ మెట్లు చాలా తక్కువగానే ఉన్నాయి. మనం నెమ్మలంగా అయితే వెళ్ళొచ్చు. ఎక్కువ మెట్లు అయితే లేవు. మామూలుగా అందరూ వెళ్ళగలిగే విధంగా అయితే నిర్మించారు. మెట్లు మరి దగ్గరగా లేవు. కొంచెం స్లోప్ కూడా తక్కువగానే ఉంది. స్వామియే శరణం అయ్యప్ప అనుకుంటూ అయితే వెళ్ళండి. చుట్టూ మనం వెళ్ళాక అయ్యప్ప స్వామి దేవాలయం మెయిన్ ఎంట్రన్స్ లో చుట్టూ ప్రహరీ గోడ చాలా బలంగా అయితే నిర్మించారు. అక్కడ మనకు ధ్వజస్తంభం కనిపిస్తుంది చూడండి. స్వామివారి మెట్లు దగదగ మెరిసిపోతున్నాయి. మొత్తం ఎత్తడిపోత వేయించారు. అచ్చం శబరిమలలో ఉన్నట్లు ఇక్కడ కూడా సేమ్ నిర్మాణం అయితే చేశారు ఈ మెట్లని. ఈ అనంతగిరిని అయ్యప్ప భక్తులు తెలంగాణ శబరిమల అని అయితే పిలుచుకుంటారు. ఇవి మెట్లు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఇవి ఓపెన్ చేసి ఇవి మెట్ల పూజ అయితే చేస్తారు. మనం అటుపక్క ఇటుపక్క రెండు వైపులా మెట్లు ఉన్నాయి. ఆ మెట్ల ద్వారా అయితే మనం దేవాలయం పైకి అంటే దేవాలయంకి చేరుకోవచ్చు. చూసారా, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడికి వెళ్ళాక కుడివైపు ఎడం వైపు రెండు చోట్ల మనకి ప్లేస్లు అయితే ఉంటాయి. ధ్వజస్తంభం స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి దేవాలయానికి ముందు ధ్వజస్తంభం అయితే ప్రతిష్ఠించారు. దేవాలయానికి కుడివైపు కన్యమూల గణపతి దేవాలయం అయితే ఉంటుంది. ఓం విఘ్నరాజాయ నమః, ఏకదంతాయ నమః, వక్రతుండాయ నమః, లంబోదరాయ నమః. ఇది దేవాలయం. విఘ్నాలకు అధిపతి ఆయన దర్శనం అయ్యాక పక్కన కొంచెం దూరంలో నవగ్రహాలను అయితే ప్రతిష్ఠించారు. ఇది కన్యమూల గణపతి వారి సన్నిధి. ఈ దేవాలయం పక్కన మనకి నవగ్రహాల విగ్రహాలను అయితే ప్రతిష్ఠించారు. ఓం శ్రీ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. అది దర్శనం అయిపోయాక ఇది మనకి అయ్యప్ప స్వామి వెనకాల భాగము. పైన మొత్తం ఎత్తడి తొడిగినైతే తొడిగారు పైన గోపురానికి. దాని కరెక్ట్గా వెనక భాగంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి సన్నిధి ఉంది. చూడండి విగ్రహం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. దాని పక్కన శ్రీ మాలికాపురత్తమ్మ వారి సన్నిధి అనైతే ఉంది దేవాలయం. ఆమెను ఆ మాతను కూడా దర్శించుకున్న తర్వాత మనం దేవాలయం ఎడం వైపు నుంచి వెళ్తుంటే అక్కడ వాయులింగేశ్వర స్వామి వారి గుడి అయితే ఉంటుంది. శివుడు ఇక్కడ శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారు. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. ఈ స్వామి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇప్పుడు స్వామివారి దేవాలయం చూపిస్తాను. హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం అని రాసి ఉంది. ఇది గుడి, అయ్యప్ప సన్నిధి. శబరి వెళ్ళలేని వారు ఇక్కడ మాలలు వేసుకుని స్వామివారికి విరుముడి సమర్పిస్తారు. కొన్ని ప్రత్యేక రోజుల్లో ఇసుకేస్తే రాలనంత భక్తులు వస్తారు ఇక్కడికి. కోరిన కోరికలు తీర్చే స్వామి మన అయ్యప్ప స్వామి. ఎప్పుడైనా కోదాడ వస్తే కొంత సమయం కేటాయించి అనంతగిరి వచ్చి హరిహరసుతుని అయితే దర్శించుకోండి. దర్శనం అయ్యాక పురోహితుల వారైతే కమ్మని ప్రసాదాన్ని అయితే వడ్డించారు, కానుకగా ఇచ్చారు. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. స్వామి ప్రసాదం అంటే ఆ మాత్రం ఉంటుంది. మరి శబరిలో ప్రసాదం నాకు చాలా ఇష్టం. బెల్లం బియ్యంతో చేస్తారు కదా, చాలా మంచిది ఆరోగ్యానికి. నేను శబరి వెళ్ళే స్వాములతో ప్రత్యేకంగా అయితే తెప్పించుకుంటాను. ఎదురుగా ఇలా ఉంటుంది స్వామివారి గుడి. క్యూ లైన్ ఇప్పుడు కొంచెం రద్దీగా తక్కువగా ఉంది. బుధవారం భక్తులతో కిటకిటలాడిపోతుంది అన్నమాట. అయ్యప్ప దర్శనం అయ్యాక దేవాలయానికి కుడివైపు బయటికి వెళ్తే అక్కడ యాగశాల అయితే ఉంది. ఇక్కడ ప్రత్యేక పర్వదినాలలో హోమం చేస్తారు. ఇది దేవాలయం సైడ్ వ్యూ. వెనక భాగం ఎత్తైన కొండలు, చల్లటి వాతావరణం అయితే ఉంటుంది. శివలింగం, పార్వతీ పరమేశ్వరులు, నందీశ్వరుడు పైన దేవాలయం పైన అయితే కొలువై ఉన్నారు. స్వామియే శరణమయ్యప్ప, హరిహరపు సుతనే శరణమయ్యప్ప. ప్రతి ఒక్కరూ స్వామివారిని అయితే దర్శించుకోండి. కోదాడ నుంచి అయితే చాలా తక్కువ దూరంలో అయితే ఉంటుంది. ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఫాలో.